అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను సంపూర్ణంగా ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపి నడిపించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వాక్యం 12వ వాక్యం చదువుకుందాం. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. 12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. దైవజనుడైనటువంటి పౌలు కొరింథులో ఉన్నటువంటి పరిశుద్ధులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులకు ఒక సంగతి చెప్తున్నాడు. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. సంఘ సహవాసములో చేర్చబడి పరిశుద్ధమైన నీతి మార్గాలలో నడిపించబడుతూ శరీర సంబంధుల వలె కాక, ప్రకృతి సంబంధుల వలె కాక, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల వలె ప్రవర్తించుచు ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలుగా జీవించుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాలను గురించి తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరాల గురించి తెలుసుకుని ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించండి, అనగా కోరుకోండి, ఆశించండి, పొందుకోండి. విశేషంగా కొన్ని శ్రేష్టమైన వరాలను కూడా మీరు అపేక్షించి ఆశతో పొందటానికి ప్రయత్నం చేయండి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు సంఘములో గనక పొందుకొని అవి పనిచేయటం ప్రారంభించినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాల కోసం ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలు ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఆ వరాలు విస్తరించేటట్లుగా, ఆ వరాలు అభివృద్ధి చెందేటట్లుగా, ఆ వరాలు ప్రజ్వరిల్లేటట్లుగా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి, ఆశ అంటూ కలిగి ఉండాలి, అపేక్షతో వరాలు అందుకోవాలి, పొందుకోవాలి, వరములతో అలంకరించబడాలి, వరముల చేత నింపబడాలి, వరములలో లోపము లేని సంఘముగా తీర్చిదిద్దబడాలి అని దైవజనుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వరాలను తెలుసుకోవాలి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి, ఆత్మ సంబంధమైన వరాలు విస్తరించేందుకు ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు సంఘం క్షేమముగా ఉంటుంది. సంఘములో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది వర్ధిల్లుతూ అన్ని రంగాలలో దీవించబడతారు అని దైవజనుడు పౌలు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల వరాలను గురించినటువంటి వివరాలు చాలా సంపూర్ణంగా రాయబడ్డాయి. శ్రేష్టమైన వరాలు అంటాడు, చెప్పనశక్యము కాని వరాలు అని రాయబడింది. కృపా వరాలు
అని రాయబడ్డాయి. పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై అని రాయబడింది. ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని రాయబడి ఉంది. జాగ్రత్తగా వినండి. శ్రేష్టమైన వరాలు ఉన్నాయి, శక్యముగాని వరాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన వరాలు ఉన్నాయి, పవిత్రమైన వరాలు ఉన్నాయి, కృప వరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరలోక సంబంధమైనటువంటి వరాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి వరాలు, శ్రేష్టమైన ఈవులు. ఈ పవిత్రమైనటువంటి వరాలు నమ్మకమైనటువంటి వరాలు, నిత్యమైనటువంటి వరాలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పూట ఆత్మ సంబంధులమైనటువంటి మనలో ప్రతి ఒక్కరూ పరలోక సంబంధమైన వరాల కోసం, పవిత్రమైనటువంటి వరాల కోసం ఆశతో ముందుకి సాగాలి. ఈ వరాలను ఎందుకు పొందాలి? ఈ వరాలు పొందటం ద్వారా మన జీవితంలో అనుగ్రహించబడే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? పొందిన వరాలు మనలో ప్రజ్వలిల్లాలి, పనిచేయటం ప్రారంభం కావాలి. ఆ వరముల ద్వారా మన జీవితం మరింతగా దేవునికి సమీపంగా, దేవునిలో స్థిరపడి దైవ రాజ్యం కోసం ఎదురు చూడటానికి సిద్ధపడేదానికి దోహదపడాలి అని అంటే మనం ఏం చేయాలి అని వివరాలు మీతో చెప్పిన తర్వాత, మనం పొందవలసిన, మనం ఆసక్తితో అపేక్షించి ప్రయత్నం చేసి మనం క్షేమాన్ని పొందటానికి కావలసిన వరాల వివరాలు మీతో చెప్తాను. దానికి ముందుగా వరాలు ఎందుకు పొందాలి, వరాలు ఎప్పుడు మనలో ప్రజ్వరిల్లుతాయి అనే 2 ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు చెప్తాను. చదువుకుందాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడెను. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఆత్మ సంబంధులైన మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను, కృప అనుగ్రహించబడెను అనే మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. యేసు క్రీస్తు కొన్ని వరాలు మనకి అనుగ్రహిస్తున్నాడట. ఒక్కొక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున వరాలు అనుగ్రహించబడుతున్నాయి. పొందిన వరము యొక్క పరిమాణాన్ని బట్టే మనకి కృప అనేది కొలిచి ఒక పరిమాణం చొప్పున కృప కుమ్మరించబడుతుంది అని బైబిల్ చెప్తుంది. మీరు పొందే వరముల యొక్క పరిమాణము చొప్పున దైవ కృప మీకు అనుగ్రహించబడుతుంది. కృప నానా విధాలు. అత్యున్నతమైన ఆ కృప మనలో కార్యసిద్ధి కలుగు చేయాలి, ఆ కృప విస్తరించాలి, ఆ కృపలో మనం అభివృద్ధి చెందాలి, ఆ కృప చేత బలవంతులుగా మార్చబడాలి, ఆ కృపలో ఒదిగి జీవించాలి, కృపలో సాక్షులమై తేజరెలాలి అని అంటే క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చొప్పున
ఒక్కొక్కరికి కృప ఇవ్వబడుతుంది. కృప కావాలని మనం ఆశించినంత మాత్రాన దేవుడు ఇయ్యడు. ఎవరైతే ఈ వరాలు పొందుకుంటారో, వరములను ఆసక్తితో అపేక్షిస్తారో, వరముల విస్తరణ కోసం ప్రయత్నం చేస్తారో, ప్రయాస పడతారో, ఆ వరాలు పరలోక సంబంధమైన వరాలై, సంపూర్ణమైన వరాలై, శ్రేష్టమైన వరాలై, కృప వరాలై, పవిత్రమైన వరాలై, నమ్మకమైన వరముల చేత ఎవరైతే నింపబడతారో, ఆ వరములలో నిలిచి ఉంటారో, వరముల చేత అలంకరించబడతారో, ఆ వరము యొక్క పరిమాణం అంటే కొలత చొప్పున, పరిమాణం అంటే కొలత చొప్పున, వరముల యొక్క కొలత చొప్పున కృప ఇయ్యబడునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీరు ఎంతగా వరములతో నింపబడతారో, ఎన్ని వరాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడో, ఆ వరముల యొక్క పరిమాణం చొప్పునే మీకు కృప ధారాళంగా దయచేయబడుతుంది. మీరు ఎంత కృప పొందారు, ఎంత దైవ కృప మీ మీద అధికముగా నిలిచి ఉన్నది అనేది మనం ఎలా గ్రహించగలుగుతామంటే, క్రీస్తు అనుగ్రహించే వరముల యొక్క పరిమాణం చొప్పున మాత్రమే మనలో కృప పనిచేయటం ప్రారంభమవుతుంది. ఓకే, మనలో ప్రతి వారికి క్రీస్తు వరాలు అనుగ్రహించాడు కదా, ఆ వరాల చొప్పునే కృప కూడా ఇవ్వబడుతుంది కదా. మనలో వరాలు ఉన్నాయి, ఓకే, వరములతో నింపబడ్డాం, వరముల చేత నడిపించబడుతున్నాం కదా. ఈ వరాలు ప్రజ్వరిల్లాలి, ఈ వరాలు ప్రకాశించాలి, ఈ వరాలు పనిచేయాలి, వరం యొక్క పరిమాణం చొప్పున కృప మనలో కార్యసిద్ధిని కలుగ చేయాలి అని అంటే ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? ఒక్క చిన్న మాట చదువుకుందాం, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు పౌలు చెప్తున్నాడు యవనస్తుడు తిమోతికి, తిమోతి, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చెయ్యవలెనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అన్నాడు. అంటే దేవుని కృపావరాలు, క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణం చొప్పున ఇయ్యబడిన కృపావరాలు మనలో ప్రజ్వలిల్లాలి, ప్రకాశించాలి, కాంతులు విరజమ్మాలి, వెలుగు ప్రకాశించాలి. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అని అంటే బైబుల్ చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ప్రతిష్ట కలిగిన దైవ సేవకులు ఆత్మల భారము, ఆత్మాభిషేకము, ఆత్మ వరములు కలిగి విశేషమైనటువంటి దైవ ప్రత్యక్షతలు, దైవ దర్శనాలు కలిగి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు విశ్వాస యాత్రలో, పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుతున్నటువంటి పరిశుద్ధులైన దైవ సేవకులు, ప్రతిష్ట కలిగిన దైవ సేవకులు, సమర్పణ కలిగిన దైవ సేవకులు హస్తనిక్షేపణ చేయుట ద్వారా, అనగా చేతులుంచి ప్రార్థన చేయుట వలన మీకు మీలో క్రీస్తు అనుగ్రహించిన దేవుని వరాలు, కృపచొప్పున ఇయ్యబడిన వరాలన్నీ కూడా ప్రకాశించడం, పనిచేయటం, మిమ్మల్ని ఒక నవజీవన మార్గాల్లో నడిపించడం ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు
విశ్వాసులైన దేవుని పిల్లలు, పరిశుద్ధులైనటువంటి ఆత్మ సంబంధులు ప్రతి ఆదివారం వర్తమానం ముగించబడిన తర్వాత ప్రార్థన చేయించుకోవాలి, చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవాలి అని అంటే 2 నిమిషాలు ఒక్క 30 సెకండ్లలోనో అలా చేయబెట్టి తీసేస్తే ఏం ఒరిగిద్దంట? ఆ ప్రార్థన మనం చేసుకోలేమా అనే ఆలోచన మీకు రావచ్చు. మంచిదే, కానీ ఈ పరిశుద్ధులు ఎంతసేపు ప్రార్థన చేశారు, ఏమని ప్రార్థన చేశారు అనేదానికంటే కూడా పరిశుద్ధుల హస్తనిక్షేపణ ద్వారా, పరిశుద్ధులు చేతులు ఉంచుట ద్వారా మీలో ఉన్నటువంటి వరాలు నెమ్మదిగా వెలిగించబడి ప్రకాశించడం ప్రారంభించబడి మీ ఆధ్యాత్మిక జీవితం మరింతగా తేజరిల్లేదానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్తే మీ సమస్యల కోసం కూడా ప్రార్థన చేస్తారు. మీరు సమస్య చెప్పకపోతే దైవజనుడు గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి, ఆ ప్రత్యక్షతలను బట్టి, చెప్పిన సందేశాన్ని బట్టి కొన్ని శ్రేష్టమైన మాటలు మీ తల మీద చేతులుంచి ఉచ్చాటన చేయుట ద్వారా ఆ మాటలన్నీ దేవుడు అద్భుత రీతిగా మీ జీవితంలో ప్రకాశింపజేయటం, ప్రజ్వరిల్లేటట్లు చేయటం, పనిచేసేటట్లుగా చేయటం, గొప్ప కార్యాలు ప్రారంభించడం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంఘాల్లో మీరు చూడండి, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, 100 కొలది 1000 కొలది ప్రజలు వస్తారు. కానీ అక్కడ వర్తమానాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, ముందుగానే భోజన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కానీ చేతులుంచి ప్రార్థించే ప్రక్రియ మాత్రం చాలా చోట్ల మీరు చూడరు. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, చేతులుంచి ప్రార్థన చేసి సేవకునిలో ఉన్నటువంటి కృప, సేవకునిలో ఉన్న అభిషేకం, సేవకునిలో ఉన్నటువంటి ఆసక్తి, సేవకునిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వరాలు, కృప వరాలు, దేవుని వరాలు విశ్వాసుల మీద ఆటోమేటిక్గా పనిచేయటం ఆరంభించబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక విశ్వాస జీవితంలో ఎంత ఎదిగినా, భక్తిలో ఎదిగినా, వాక్యపు అనుభవాల్లో ఎదిగినా, ప్రార్థనలో ఎదిగినా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆత్మలో ఆనందిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ఎన్నో వరాలు మీరు పొందుకున్నా సరే, సేవకులు చేతులుంచడం ద్వారా మీలో ఉన్న దేవుని వరాలన్నీ మరింతగా మెరుగుపడి, మరింతగా వెలిగించబడి తేజరిల్లేటట్లు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఈ సంగతి నీకు జ్ఞాపకం చేద్దామని ఈ సంగతి నీకు చెప్తున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ ద్వారా నీలో ఉన్నటువంటి దేవుని వరం ప్రజ్వలింప చెయ్యాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. కనుక దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా ప్రార్థన చేయించుకుని ఆ తర్వాతే మీరు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎంత సీనియర్లైనా సరే, ఎంత అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైనా సరే, తప్పనిసరిగా పరిశుద్ధుల యొక్క హస్త నిక్షేపణ, హస్తపు స్పర్శ మీరు పొందిన తర్వాత ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. అంతేగాని అడావిడిగా ఎవరు కూడా మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు. చాలామంది భక్తి కలిగిన వాళ్ళే, చాలామంది ఆత్మీయులే, చాలామంది పరిశుద్ధులే. మనలో ప్రతి వారికి క్రీస్తు వరాలు అనుగ్రహించాడు. అయితే ఆ వరం యొక్క పరిమాణం చొప్పున మీకు కృప ఇయ్యబడుతుందన్న సంగతి మీకు తెలుసా? దైవ సేవకులు చేతులుంచుట వలన మీలో ఉన్నటువంటి దేవుని వరాలు ప్రజ్వరులుతున్నాయి, దేదీప్యమానంగా పనిచేస్తున్నాయని మీకు తెలుసా? అందుకే ఈరోజు
పరలోక సంబంధమైన వరాలు రుచి చూడాలి, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా మార్చబడాలి. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరాలను మనం కూడా పొందుకోవాలి. ఆ వరములలో నమ్మకస్తులుగా నిలిచి ఉండాలి. అట్టి కృప మనం పొందటానికి ఈరోజు సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరికి, ఈ వర్తమానం చూస్తున్న ప్రతి వారికి పరలోక సంబంధమైన వరాలు, సంపూర్ణమైన వరాలు, పవిత్రమైన వరాలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుడు పౌలు యొక్క ఇంటెన్షన్, మనసులో ఉన్నటువంటి మాట, సహోదరులారా, ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన వరాలున్నాయే, వాటిని మీరు ఆసక్తితో అపేక్షించండి. ఆ వరాల గురించి తెలుసుకోండి. ఆ వరాల కోసం ఆశ కలిగి ఉండండి. ఆ వరాల కోసం ప్రయత్నం చేయండి. ఆ వరములతో నింపబడండి. అప్పుడు మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ వర్ధిల్లునుగాక. 3 వరాలు, వాటి విశేషాలు మీకు చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. చివరిలో ప్రార్థన చేసుకోండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు. నేను ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఆ ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా సన్నిధిలో అడుగుపెట్టిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా, బాల్కనీ మీద కూర్చున్నా, కింద షికారులు చేస్తున్నా, ఎక్కడున్నా సరే ఆ వరాలు మీలో పనిచేయటం ప్రారంభమగునుగాక. చదువుకుందాం జాగ్రత్తగా. దేవుని మాటలు ఆలకించండి. కీర్తనల గ్రంథం 27:4వ శరణం చదువుతున్నారు, గమనించండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడతాం గట్టిగా. దైవజనుని యొక్క హృదయాభిలాష, కోరిక తెలియజేస్తున్నాడు ఇక్కడ. యెహోవా యొద్ద ఒక్క వరమును నేను అడిగి తిని దానిని పొందటానికి దానినే నేను వెతుకుచున్నాను. ఒకే ఒక్క వరం, శ్రేష్టమైన వరం, పవిత్రమైన వరం, పరలోక సంబంధమైన వరం, సంపూర్ణమైన వరం నేను అడుగుతున్నాను. దానికోసమే నేను వెతుకుచున్నాను. దానికోసమే నేను కోరిక కలిగి ఉన్నాను. ఏంటయ్యా నీ కోరిక? ఏమిటి నీ అపేక్ష అనంటే చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఏమనంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను జీవము కలిగిన దేవుని మందిరములో నివసించాలి. దేవుని మందిరములో నివసించాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరంలో ఉండటం నాకు ఇష్టం అని ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని మందిరములో ఎందుకు దేవుని పిల్లలు నివసించాలి? దేవుని మందిరం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భక్తుడు చెప్తున్నాడు, నేను దేవుని మందిరమును అనగా ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను. దేవుని మందిరములో దేవుని తేజస్సు, దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత సమృద్ధిగా
నిలిచి ఉంటుంది. అందుకని దేవుని పిల్లలు ఆ తేజోమహిమ నిలిచే స్థలములో, దైవ ప్రసన్నత నిలిచి ఉన్న స్థలములో, దైవ ప్రభావం ఆవరించి ఉన్నటువంటి పరిశుద్ధ ప్రాంగణములో నివసించాలన్న కోరిక ఆఖరి శ్వాస వరకు మనం కలిగి ఉండాలి. నేను దేవుని మందిరాన్ని చూడాలి, జీవమగల దేవుని మందిరాన్ని దర్శించాలి, ఆ మందిరములో అడుగు పెట్టాలి, చిరకాలం దేవుని మందిరములో ఉండాలి. ఈ వాంఛ, ఈ కోరిక, ఈ తపన దేవుని పిల్లలమైన మనం కలిగి ఉండాలి. దానికోసమే మనం వెతకాలి. ఇంతకీ ఈ కీర్తనకారుడు కోరుకున్న వరం ఏమిటి అని అంటే, దీంట్లో 2 విషయాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా రండి. ఒక్క వరములోని 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, వివరాలు చెప్తాను చూడండి. మొదట, దేవుని ప్రసన్నత చూడాలి. దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని స్వరూప దర్శనం చూడాలి అని ఆశపడ్డాడు. రెండవదిగా, ఆలయములో ధ్యానించాలి అని కోరుకున్నాడు. ఇవి ఆత్మ సంబంధమైన కోరికల, శరీర సంబంధమైన కోరికల, ఆత్మ సంబంధమైన వరాల, శరీర సంబంధమైన వరాల అంటే తప్పకుండా ఇవి పరలోక సంబంధమైన వరాలే, ఇవి పవిత్రమైన వరాలే, ఇవి ఆత్మ సంబంధమైన వరాలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆలయానికి వచ్చి ఒక్క వరమే అయ్యా, యేసయ్యా ఒక్క వరం అనుగ్రహించయ్యా, వరాలు పంచే నీ గుణ సంపద నేను వర్ణించేటట్లుగా వరములతో, ఫలములతో నన్ను నింపయ్యా అని అడగాలి. మనం ఆ అడిగేటప్పుడు కూడా స్పష్టత ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఒక్క వరం అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నాను. ఆ వరం ఏంటనుకున్నారు? నాకు ఒకే ఆశ, ఒకే ధ్యాస, ఒకే కోరిక, ఒకే వాంఛ ఏంటంటే దేవుని ప్రసన్నత కళ్ళారా చూడాలి, దేవుని ప్రసన్నతను ముఖాముఖిగా చూడాలి, దేవుని మహిమను నేను స్పష్టంగా తేరిపార చూడాలి అని ఆశించినట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. దేవుని యొక్క ప్రసన్నత మన మీద నిలిచి ఉన్నప్పుడు, ఆ ప్రసన్నతను మనం చూచి పరవశించినప్పుడు మన జీవితంలో జరిగే అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, 90వ కీర్తన 17వ శరణం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నిత్యము ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మేము చూడటం మాత్రమే కాదు, ఆ దేవుని ప్రసన్నత మా మీద నిత్యము ఉండాలి. మా ఆయుష్కాల దినములన్నిట మా మీద, మా సంతతి వారి మీద, మా సంఘస్థుల మీద, మమ్మల్ని వెంబడిస్తున్న వారి మీద ఉండాలి. యెహోవా మా చేతి పనిని మాకు స్థిరపరచు. సరిపోద్ది కదా, మరల సేమ్ డైలాగ్, మా చేతి పని మాకు స్థిరపరచు. 2 సార్లు ఒకే సంగతిని నొక్కి ఒక్కాణిస్తున్నారు అని అంటే దాని ప్రాధాన్యత ఎంతో ఉన్నది అని మీరు గుర్తుపట్టాలి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఒక్క మాట, ఒక్క వాక్యము, ఒకే దర్శనం 2 సార్లు వచ్చినా,
ఒకే మాట 2 సార్లు పలకబడినా సరే అది శీఘ్రంగా జరగబోతుంది, అది అధికముగా జరగబోతుంది అనే సంగతి మీరు గుర్తుపట్టాలి. శీఘ్రంగా జరగాలి, వెంటనే జరగాలి, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి మాటలుగా మనం గుర్తించాలి. ఇక్కడ రాయబడిన మాట, మా దేవుని ప్రసన్నత మా మీద ఉండాలి, మా చేతి పనులు మాకు స్థిరపరచబడాలి, మా చేతి పనులు మాకు స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్ర. దేవుని ప్రసన్నత చూచి, దేవుని ప్రసన్నత మా మీద ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ చేతి పనులు తప్పకుండా అతి త్వరలో వాళ్ళ చేతి పనులు దీవించబడతాయి, వాళ్ళ చేతి పనులు స్థిరపరచబడతాయి, వాళ్ళు చేయు పనులన్నీ ఆశీర్వదించబడతాయి. వాళ్ళ చేతుల కష్టార్జితం వారు అనుభవించేటట్లుగా, చేతుల కష్టార్జితం వలన సంతోషముగా, సుఖంగా, క్షేమముగా బ్రతుకును వెళ్ళబుచ్చేటట్లుగా చేయుచున్న పనులలో విస్తారమైన దీవెన కలిగేటట్లుగా చేతి పనులు విస్తారంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ చేసిన పనులన్నీ కూడా స్థిరపరుస్తాడు. ఆ పనులలో కావలసిన నైపుణ్యం, నిపుణత, నేర్పరిగా మనం దేవుడు తీర్చిదిద్దుతాడు. మన చేతి పనులలో నేర్పరులుగా మార్చబడాలి, మన చేతి పనులు దీవించబడాలి, మన చేతి పనులు స్థిరపరచబడాలి. మన చేతుల కష్టార్జితం ద్వారా మీ కుటుంబాలు దీవించబడి సుఖశాంతులతో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మీ చేస్తున్న వ్యాపారాలైనా, వృత్తి పనులైనా, చేతి పనులైనా, వాహనాలైనా, రొయ్యల చెరువులైనా, చేపల చెరువులైనా, వ్యవసాయపు పనులైనా, చదువుల రంగంలో కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ఆ యొక్క చదువైనా ఏదైనా సరే, మీ జీవితంలో మీ ముందున్న పని, మీ చేతి పని, మీ జీవనోపాధి నిమిత్తం దేవుడు మీకు సిద్ధపరిచిన పని మీకు స్థిరపరచబడాలి. చాలామంది పనుల్లో స్థిరత్వం ఉంటలేదండి, పనుల్లో స్థిరత్వం ఉంటలా, ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటలా, వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటలా, ఒక ఉద్దేశంతో ముందుకి సాగట్లా. అన్ని పనుల్లో తలబెడతారు, అన్ని పనుల్లో చేతులు పెడతారు, ఏది కలిసి రాలేదని చేతులు ముడుచుకుని కూర్చుంటారు. దొరికిన చోటల్లా అప్పులు చేసి తిప్పలు పడుతూ ఉంటారు. నా మాటనండి, ఇక మీదట మీరు కోరుకోండి భక్తుల్లాగా, ఒక్క వరం నాకు దయచేయండి, ఆ వరాన్ని నేను వెతుకుతున్నాను, ఆ వరంతో నన్ను అలంకరించండి, ఆ వరంతో నన్ను నింపండి, మీ ప్రసన్నత నేను చూడాలి, మీ ప్రసన్నత నా మీద నిలిచి ఉండాలి. మీ ప్రసన్నత నా మీద నిలిచి ఉండడం ద్వారా నా చేతి పనులన్నీ స్థిరపరచబడి, దీవించబడి, సఫలీకృతం చేయబడి, నా చేతులతో చేయుచున్న పనులన్నీ సఫలమయ్యేటట్లుగా దీవించండి. ఏ కొదువు లేకుండా సమృద్ధిని నాకు దయచేయమని మీరు కోరుకోవాలి. ప్రియులారా, బైబిల్ చెప్తున్నమాట, కొత్త నిబంధనలు కూడా దెసలోనికలో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు లేఖ రాస్తూ అంటాడు, మీకు ఏది కొదువ లేకుండానట్లు, ప్రియులారా మీలో మీకు ఏది కొదువ లేకుండానట్లు మీరు పరుల జోలికి పోబాకండి. ఆ తర్వాత బద్ధకస్తుల్లాగా, సోమరిపోతుల్లాగా, పని పాట లేని జలసారాయులాగా ప్రవర్తించబాకండి. మీరు మీ చేతులతో కష్టపడి పని చేయండి. పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు. పని చేయకుండా భోజనం చేయకూడదు అని నేను మీకు ఆజ్ఞాపించాను అని దైవజనుడు సంఘానికి ఒక ఆజ్ఞ విడుదల చేసినట్లుగా మనం లేఖనంలో చదువుకుంటాం. సంఘ బిడ్డలలో, దేవుని పిల్లల కుటుంబాల్లో
ఏది కొదువు ఉండకూడదు, ఏ అక్కర కొదువు ఉండకూడదు. కొరతలతో, అవసరాలతో, లేమితో, దారిద్ర్యతను అనుభవిస్తూ, కష్టాల కడలలో కన్నీరు విడుస్తూ, నా కర్మ, నా తలరాత, నా నెత్తిన నిప్పులు పోశారు, ఏమంటా పెళ్లి చేసుకుని కొంపలో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి నా జీవితంలో సంతోషమే లేదు, సుఖమే లేదు, నెమ్మదే లేదు, నవ్వే లేదు, ఆశీర్వాదమే లేదు అని జీవితాంతం ఏడుస్తా శాపాన్ని అనుభవించకూడదు. అందరూ ఆయుష్కాల దినములన్నిట ఆశీర్వాదకరంగా ఉండాలి, సమృద్ధిని అనుభవించాలి, సమృద్ధిలో తులతోగాలి, అన్ని విషయాల్లో దీవించబడాలి అని అంటే మీరు చేతులతో కష్టపడి పనిచేయటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పని మన దగ్గరికి వెతుక్కుంటూ రాదు, మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. నలుగురికి చెప్పాలి మీరు చేసే పని గురించి, మీరు చేసే పని ఏంటో నలుగురికి తెలియజేయాలి. పెయింటింగ్ పని చేస్తున్నాను, నాకు కారు ఉంది, అది బాడుక్కి తిప్పుతున్నాను, నాకు ఆటో ఉంది, ఇట్లా నేను ఈ పలానా బిజినెస్లో ఇంత పెట్టుబడి పెట్టాను, నా కోసం ప్రార్థన చేయండి అని మీరు ఎప్పుడు కూడా మీరు చేస్తున్న పనిని గురించిన ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ పనిలో స్థిరపరచబడాలన్న కోరిక మీరు కలిగి ఉండాలి. అంత మాత్రంగా దేవుని ప్రసన్నత వలన, దేవుని మహిమ వలన, దేవుని కృప వలన మీ చేతి పని స్థిరపరచబడాలని కోరుకోవాలి. మీ చేతి పని దీవించబడాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మీ ఆస్తిని దేవుడు మీరున్న ప్రాంతంలో, పట్టణంలో బహుగా విస్తరింపచెయ్యునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీ ఆస్తి విస్తరించాలి, మీకు కలిగిన సమస్తము వృద్ధి పొందాలి, మీరు అంతకంతకు ఆశీర్వదించబడి అభివృద్ధి మార్గాలలో నడిపించబడాలి అనంటే, చేతుల పనులు దీవించబడాలంటే, చేతి పని స్థిరపరచబడాలంటే, చేయనదంతా సఫలం కావాలంటే, సమృద్ధితో నింపబడాలంటే, సంతృప్తిగా జీవితాన్ని వెళ్ళబొచ్చాలంటే, ఏ కొదువు లేకుండా, ఏది తక్కువ కాకుండా నిధులన్నీ నింపబడాలి, ఆస్తికర్తలుగా మార్చబడాలి, అనేకులకు ఆశీర్వాదానికి ఆస్పదంగా జీవించాలనే కోరిక మీకుంటే, మీరు కోరుకోవలసిన కోరిక, మీరు అడగవలసిన అద్భుతమైన వరం ఏమిటంటే, మీ ప్రసన్నత నేను చూడాలి, మీ ప్రసన్నత నా మీద, నా ఇంటి మీద, నా పిల్లల మీద నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. అలా ఉంటే ఖచ్చితంగా మీ అందరి చేతి పనులు నిత్యము స్థిరపరచబడి సఫలీకృతం చెయ్యబడునుగాక. అక్కడ దావీదు దేవునిని అడిగిన వరములోని రెండవ భాగం ఏంటంటే, ఆలయములో ధ్యానించుటకు. ఆలయములో, నోతే చెప్పండి గట్టిగా, ఆలయములో ధ్యానించడం అనేది ఒక వరము. ఇది పరలోక సంబంధమైన వరము, ఇది పవిత్రమైన వరము, ఇది ఆత్మ సంబంధమైన వరం. ఆలయానికి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ధ్యానం చెయ్యాలి. అందరు చెప్పండి గట్టిగా, ఏబిసి అట్లా 3 మాటలు చెప్తాను, చక్కని మాటలు. మీరు తప్పకుండా ఈ ధ్యానంలో ఇక మీదట మీ జీవితాన్ని కొనసాగించండి. దైవ కృప మీ అందరి మీదకి దిగవచ్చునుగాక. ఆలయంలో మనం ఏం ధ్యానించాలో చెప్తాను చూడండి. 48వ కీర్తన 9వ శరణం చూడండి ఒకసారి. దేవా, మేము నీ ఆలయమునందు మీ కృపను ధ్యానించితిమి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆలయములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ, జీవితకాలం అంతా ఆలయములో నివసింపాలని కోరుకొనుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలయములోనికి వచ్చి చేయవలసిన పనుల్లో ఒక శ్రేష్టమైన పని ఏంటంటే, ఆలయములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి దేవుని కృపలను ధ్యానించాలి, దేవుని కృపలను తలంచాలి,
దేవుని కృపలను గుర్తు చేసుకోవాలి, దేవుని కృపలను జ్ఞాపకం చేసుకోవాలి. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మనం ఆలయంలో చేరి మనం చేయాల్సింది ఏంటంటే కృపలను ధ్యానించాలి. ఏం చేయాలండి? మనం చేయాల్సిన ధ్యానం, మన ధ్యాస, మన ఆశ, మన ఆలోచన, మన మనస్సు, మన మాట, మన హృదయ తలంపులన్నీ కూడా ఆలయంలోకి వచ్చిన తర్వాత దైవ కృపనే మనం ధ్యానించాలి. ఆ కృపలను గురించిన ఆలోచనలో మనం నిలిచి ఉండాలి. ఈ కృపను ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తారో, ఈ కృపలను ఎక్కువగా తలంచుకుంటారో, ఈ కృప మీద ఎక్కువగా ఎవరు ఆధారపడతారో, నేనేమై ఉన్నాను అది నీ కృప 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 అని మన కృపలను మనం ధ్యానించాలి. దేవుని కృపను ధ్యానించుకోవటానికి వీలుగా 2 మాటలు చెప్తాను చూడండి. కీర్తనకారుడు ఈ రీతిగా చెప్తాడు. ఏమనంటే, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. భక్తుడు అంటున్నాడు, నా కాలు జారిపోతుంది, నేను పడిపోతాను, నా జీవితం నవ్వుల పాలయ్యే స్థితికి వచ్చింది, అందరూ నన్నే గమనిస్తున్నారు, నా శత్రువులంతా అపహాస్యం చేయటానికి నా చుట్టూ పొంచి ఉన్నారు, నేను నిలబడిన చోట నా కాలేమో జారిపోతుంది, నా పాదమేమో చిక్కబడిపోతుంది, నా పాదాలు తొట్టిల్లటానికి కొంచెమే తప్పిపోతుంది, నేను నిలుచున్నానని తలంచుకొనుచున్న నేను ఎప్పుడు పడిపోతానో, ఎప్పుడు పతనమైపోతానో, ఎప్పుడు పాడైపోతానో, ఎప్పుడు అదో పాతాళానికి నా జీవితం అణగదొరక్కబడుతుందని భయంతో నడిపించబడుతున్నాను. నెమ్మదిగా నా కాలు అలా జారిపోతుంది. ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఎవరు నన్ను పట్టుకున్న వాళ్ళు లేరు, ఎవరు నన్ను నిలబెట్టిన వాళ్ళు లేరు, ఎవరు నాకు చెయ్యందించిన వాళ్ళు లేరు. ఇక అయిపోయాను, పడిపోయాను, పతనమైపోయాను అనుకున్న సమయంలో యెహోవా నీ కృప, నీ కృప, ఆకాశము కంటే అత్యున్నతమైన నీ కృప, అతి విస్తారమైన నీ కృప, జీవము కంటే ఉత్తమమైన నీ కృప నా చెయ్యి పట్టుకుని నన్ను నిలబెట్టి నా పాదములను స్థిరపరిచి నన్ను ఎంతగానో బలపరిచినది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పౌలు తిమోతికి రాస్తూ కూడా అంటాడు, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఆ కృప బలపరిచినప్పుడు మీ పాదాలు జారిపోకుండా, ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా, బలహీనులు కాకుండా, పడిపోయి 10 మంది చేత పరిహాసం చేయబడకుండా, ఆత్మ సంబంధులైన ప్రతి వారి పాదాలు స్థిరపరచబడాలి. బండ మీద ఊబిలో పడిపోకూడదు, నాశనకరమైన గుంటలో పడిపోకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి. నేను పడను, నేను పడినా దేవుని చెయ్యి నన్ను పట్టుకుని తిరిగి లేవనెత్తుతుంది. దేవుడు నా కుడి చెయ్యి పట్టుకున్నాడు, నేను నేల పడినను తిరిగి లేవలేక ఉండలేను అని నీ నోట ప్రతి పూట రావాలి అని అంటే నీవు కృపలను ధ్యానించాలి, కృపలను ధ్యానించాలి, కృపలను ధ్యానించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ జీవితంలో నుండి ఎప్పటికీ పడిపోకుండా, బలహీనులు కాకుండా, కృప చేత స్థిరపరచబడి, బలపరచబడి,
పరిపూర్ణులుగా మార్చబడుదురుగాక. ఈ కృపలో ఇంకొక అనుభవం చెప్తాను చూడండి. కృపలను మనం ధ్యానించినప్పుడు ఆ కృపలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం చూడండి. ఒక మాట చెప్తాను. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృప మీకు తెలియజేస్తున్నాను. వారు బహు శ్రమల వలన పరీక్షించబడ్డారు, అయినా అత్యధికంగా సంతోషించారు. దేవునికి స్తోత్ర. ఈ మాట ఎన్ని సంవత్సరాలుగా నేను ధ్యానం చేశానో అయినా అర్థం కానట్టే ఉంది. నాకు అర్థమైన చిన్న మాట మాత్రమే చెప్తాను. తలపైకి చూడండి అందరూ. మాసిదోనియా సంఘమట దేవుని కృప చేత నింపబడింది, దేవుని కృపలో అభివృద్ధి చెందింది. ఆ మాసిదోనియా సంఘానికి దేవుడు అత్యున్నతమైన కృప అనుగ్రహించాడు. ఎలాంటి కృప పొందింది ఆ సంఘం, ఆ సంఘ బిడ్డలు అని అంటే, ఆ సంఘానికి అంటండి అత్యధికమైన శ్రమలు వచ్చినాయి అంట. వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి వీళ్ళు నిలబడతారా నిలబడరా, వీళ్ళ ప్రతిభ ఏమిటో తెలుసుకోవాలి, వాళ్ళు గ్రహించాలి అన్న ఆలోచనతో వారికి అత్యధికమైన శ్రమలు, ఊహించని శ్రమలు, స్వజనుల ద్వారా శ్రమలు, కపట సహోదరుల ద్వారా శ్రమలు, ఆత్మీయుల ద్వారా శ్రమలు, అన్యజనుల ద్వారా శ్రమలు, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అసలు వాళ్ళకు కలిగిన అత్యధికమైన శ్రమ, వాళ్ళను పరీక్షించిన అత్యధికమైన శ్రమ ఏమిటి అని అంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళట నిరుపేదలు. ఎవరంటండి వాళ్ళంతా? పేదలు కాదండి, నిరుపేదలు. ఎవరంటే వాళ్ళంతా? నిరాధారులు. ఏ ఆధారం లేదు, ఏ అండా లేదు, ఏ వసతులు లేవు, ఏ వనరులు లేవు. పేదరికానికి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబ సభ్యులంతా ఆ నిరుపేదరికం, అవసరాలు తీర్చబట్టలేదు, ఆకలి మంటలు చల్లారట్లేదు, కనీస వసతులు కూడా లేవు, కనీస సౌకర్యాలు కూడా లేవు. బాత్రూమ్ ఉంటే డోర్ ఉండదు, డోర్ ఉంటే లాక్ ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. బాత్రూమ్ ఉంటే డోర్ ఉండదు, డోర్ ఉందని ఉంటే లాక్ ఉండదు. ఇలాంటి భయంకరమైన కష్టాలు. ఇంత కష్టాల్లో కూడా వాళ్ళట ప్రభు కోసం నిలబడ్డారట. ఆ శ్రమలన్నిట్లో వాళ్ళు పరీక్షించబడుతూ కూడా ఎలా సంతోషించారంటే అత్యధికంగా సంతోషించారంట. దేవునికి స్తోత్ర. అది కృప అంటే, ఇది కృప. ఈ కృపను ఎప్పుడైనా మీరు ధ్యానించారా? ఈ కృపను ఎప్పుడైనా మీరు ధ్యానించారా? దేవుడు మీలో, నాకు తెలిసి ఈ సహవాసంలో పేదోళ్ళు ఎవ్వరు కూడా లేరు, నిరుపేదలంటే ఒక్కళ్ళు కూడా లేరు. దేవుడి దేవల్ల అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నిరుపేదలు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అసలు. ఒకే జత బట్టలతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఒకే జత బట్టలండి, మాకు అసలు ఇంకా వేరే బట్టలు లేవనే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉండరు, నాకు తెలుసు కదా మీ సంగతి. కానీ మీరు మాత్రం దేవుని కృపను తలంచరు. మీరున్న స్థితిని బట్టి మీరు సంతోషంగా బ్రతకరు. ఎప్పుడు చూసినా ఏడుపు మోకాలే, ఎప్పుడు చూసినా కన్నీళ్ళే, ఎప్పుడు చూసినా అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి. ఏ తృప్తి లేని జీవితం, జలగలాగా ఇమ్ము 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 అనే కోరికలు తప్ప తృప్తిగా చాలును. దేవుడు నాకు చాలినంత కృపిచ్చాడు, దేవుడు నాకు తినటానికి తిండిచ్చాడు, కట్టుకోవటానికి బట్టిచ్చాడు, అన్న వస్త్రములు కలిగిన వాడనై, కలిగిన దాననై, కలిగిన వాడితో తృప్తిగా భక్తి మార్గాలలో దేవుని కృపను తలంచుకుంటూ ముందుకు సాగుతానన్న ఆ అభిప్రాయం నీళ్ళు ఎప్పుడైనా వచ్చిందా? ఎంతోమందికి తిండి లేదు,
ఎంతోమందికి వస్త్రాలు లేవు, ఎంతోమందికి వసతులు లేవు, కానీ దేవుడు మీకు ఇచ్చాడు కదా. ఇది దేవుని కృపే కదా. ఈ కృపను బట్టి మీరు ఎందుకు సంతోషించలేకపోతున్నారు అని అంటే, అసలు మీకు కృప యొక్క విలువ తెలియదు. కృప యొక్క విలువ తెలియదు. కృప పొందిన వాళ్ళు, కృపలను ధ్యానించే వాళ్ళు ఆలయంలోకి వచ్చి కృపమయుడు ఎలాంటి కృప నీకు అనుగ్రహించాడో, ఆయన కృప నీ మీద ఉంది గనకనే ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఉంటున్నాం అంటే ఇది కేవలం దేవుని కృప. అర్థమైన వాళ్ళు చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చెప్తాను చూడండి, కృప వీళ్ళకి విస్తరించిన, వీళ్ళు అనుభవించిన కృప, దేవుడు అనుగ్రహించిన కృప ఎలాంటిదో మాసిదోనియ సంఘానికి చెప్తాను చూడండి. వీళ్ళు అంటండి, మీకు చెప్పాను కదా, నిరుపేదలు. ఎవరండి వీళ్ళు? నిరుపేద. అయితే వీళ్ళట నిరుపేదలైనను పరిశుద్ధుల పరిచర్య కోసమట వీళ్ళు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యమునకు మించి ధారాళంగా దాతృత్వమైనటువంటి హృదయముతో కానుకలను సమర్పించారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఓరి నాయన, ఏమి దాన కరుణులు రా బాబు వీళ్ళు. వాళ్ళకి తినటానికి తిండి లేకపోయినా, పిల్లలకి పెట్టుకోవటానికి వసతులు లేకపోయినా, వీళ్ళట దేవుని పరిచర్యకి, పరిశుద్ధుల పరిచర్య కంటే, వాళ్ళకున్న సామర్థ్యం కంటే, వాళ్ళకున్న స్థితి కంటే కూడా ధారాళంగా ఇవ్వటానికి ఇష్టపడ్డారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆలయంలో యేసుక్రీస్తు కానుకలు పెట్టిదురు కూర్చున్నాడు. అందరు ధనవంతులంతా వచ్చి కట్టలు కానుకలు పెట్టిలో కానుకలు వేస్తున్నారు. అన్నీ చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక ఆవిడ వచ్చింది. ఆమె విధవరాలు. ఆమె 2 కాసులు టింగ్ టింగ్ అని 2 కాసుల శబ్దం వచ్చింది. 2 కాసులు వేసిన వెంటనే యేసుప్రభు అన్నాడు, ఈమె మీ అందరికంటే ఎక్కువ కానుక వేసింది. ధనవంతులంతా ఉలిక్కిపడి ఆమె వైపు చూశారు. ఆమె మా దగ్గర అడుక్కునేవి కదా, మా సహాయం వల్ల పోషించబడే ఆమె కదా, ఆమెకి సరిగ్గా సొంత ఇల్లు కూడా లేదు, పూరి గుడిసే, ప్యాన్ కూడా లేదు, సాప కూడా లేదు, నేల మీద పడుకుంటూ ఉంటుంది, ఆమెకి వేటివేంటి అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు చెప్తాడు, ఈ ధనవంతులంతా వాళ్ళకి కలిగిన ధన సమృద్ధిలోంచి కొంత దేవునికి వేశారు, కానీ ఈమైతే తన జీవనమంతటిని దేవునికి సమర్పించింది. దేవుని స్తోత్ర. అసలు ఆమె బ్రతుకు తెరువు కోసం ఆమెకు ఉన్నదే 2 కాసులు, ఉన్నదంతా దేవునికి ఇచ్చేసింది. కాబట్టి ఈమె గ్రేట్ అంటున్నాడు యేసుక్రీస్తు. కనుక ప్రియులారా, దేవుడు మన సామర్థ్యం చూడడు, మన సమర్పణ చూస్తాడు. పరిచర్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టడానికి ఎంతో సంతోషంగా, సణుగుతా కాదు, బలవంతంగా కాదు, ఇకపోతే ఏమని అనుకుంటారని కాదు, వాళ్ళు ఏది చేసినా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేశారు. ఆ కృపలో పరవశించారు. దేవుని యొక్క సాక్షులుగా తేజరిల్లారు. దేవుని స్తోత్ర. ఇలాంటి కృపలను మనం మందిరంలోకి వచ్చి ఆలయములో కృపలను తలంచాలి, కృపలను ధ్యానించాలి, కృపలో నిలిచి కృపలో వర్ధిల్లుదముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆలయంలో మనం ఏం ధ్యానించాలి అని అంటే, ఆలయంలో మనం ఏం ధ్యానించాలంటే దేవుని క్రియలను మనం ధ్యానించాలి. అందుకని కీర్తనకారుడు 77వ కీర్తనలో చెప్తాడు, దేవుని క్రియలను ధ్యానించుము, దేవుని ఆశ్చర్యమైన క్రియలను ధ్యానించుము, ఆయన శక్తిని ధ్యానించుము, ఆయన మార్గములను ధ్యానించుము. ఆయన మహాదేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన రోషంగల దేవుడు, ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి,
ఆయన క్రియలు ఘనమైనవి, ఆయన క్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన క్రియలు సత్యమైనవి, ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి. అట్టి క్రియలను మనం ధ్యానించాలి. ఈ వరాన్ని మనం దేవుని యొద్ద అడిగి పొందుకొందముగాక. మనం దేవుని క్రియలను ధ్యానించాలి. దేవుడు నీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్యమైన క్రియలు చేశాడు, ఘనమైన క్రియలు చేశాడు, ఆశీర్వాదకరమైన క్రియ జరిగించాడు, స్వస్థత క్రియ జరిగించాడు, సూచిక క్రియ జరిగించాడు, మహత్తరమైన క్రియలు జరిగించాడు, పరిశోధింపజాలని మహాక్రియలు జరిగించాడో వాటన్నిటిని మనం మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని కృతజ్ఞతాపూర్వకంగా తలంచి ధ్యానించి రిపీట్ అదే ఆలోచిస్తా, వాటినే నెమరు వేసుకుంటా, వాటినే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. మనం ఆనంద బాష్పాలతో ఆశ్చర్యకరుడైన దేవుని మహిమపరచడం ప్రారంభిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట గుర్తుపెట్టుకోండి, ఒక్క వరం అడిగి తిని దానినే వెతుకుచున్నాను. ఆయన ప్రసన్నత చూడాలి, ధ్యానించాలి, జీవితకాలం అంతా ఆలయాన్ని విడవకుండా చిరకాలం దేవుని మందిరంలో నివసించే భాగ్యం దేవుడు నాకు దయచేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ వరాలు పరలోక సంబంధమైన వరాలు, ఈ వరాలు పవిత్రమైన వరాలు. ఈ వరములతోనూ ఆసక్తితో మనం అపేక్షించి పొందుకొని ప్రకాశించుదముగాక. రెండవ వరం గురించి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథం 21:4 శరణం. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. తలపైకి చూడండి. ఈ భక్తుడు దేవుణ్ణి అడిగినటువంటి వరములలో ఒక ప్రత్యేకమైన వరం ఇక్కడ రాయబడింది. ఏమడుగుతున్నాడు అని అంటే, ఆయుష్షును ఇమ్మని, ఆయువును పొడిగించమని, ఆయుష్కాల దినములను పొడిగించమని, అనుగ్రహించమని అడిగాడట. అయితే విచిత్రమైన మాట చెప్తాను చూడండి. ఇతడు అడిగిన వరం ఆయుష్ను అనుగ్రహించండి అని. దేవుడు ఇతనికి దయచేసిన వరం ఎలాంటిది అనంటే, సదాకాలం నిలిచే దీర్ఘాయువును నీవు అతనికి దయచేసి ఉన్నావు. దేవుని స్తోత్ర. మానవుని యొక్క ఆయుష్కాలం పరిమితి కలిగింది. మనిషి ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, గట్టివాడైనా, ఒట్టివాడైనా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఫారిన్ కంట్రీస్లో యెరూషలేము దేశంలో 100-120 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నారు ప్రస్తుత దినాల్లో కూడా. అయితే ఈ ఆయుష్ పెంచుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. వృద్ధాప్యఛాయలు కనబడకూడదు, ముసలితనం త్వరగా రాకూడదు, శరీరం ముడతలు పడకూడదు, దృష్టిమాంద్యం కలగకూడదు, ఎముకల్లో సత్తువ తగ్గకూడదు, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అయితే జాగ్రత్తగానండి, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయుష్
అనేది మన చేతిలో లేదు. అందుకని బైబిల్లో ఈ రీతిగా రాయబడింది ఏమనంటే, ప్రాణమునకును ఆయుష్షునకు మూలము సర్వశక్తిమంతుడైన దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రాణానికి మూలం, మన దీర్ఘాయుష్కు మూలాధారం మనం ఆరాధించే సర్వశక్తిమంతుడైన దేవుడు. మన ప్రాణం మన వశములో లేదు. మానవుని యొక్క కాలగతులు మనిషి వశములో లేవు. ఎంతటి బలవంతులైన ఉన్న పాటుని కుప్పగొలిపోతూ ఉంటున్నారు, ఏమీ అర్థం కాదు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ రావటానికి లేట్ అవుతుంది. టిఫిన్ చేద్దామని టికెట్ కొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. టిఫిన్ ఇస్తున్నాడు. నాకు ముందుగా ఒక రైల్వే ఎంప్లాయ్ టిఫిన్ చేసేసాడు. వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇచ్చాడు. అతను వాటర్ బాటిల్ ఇవ్వబోతున్నాడు. ఇతను వాటర్ బాటిల్ కూడా చెయ్యి చాపాడు. చెయ్యి చాపినవాడు చాపినట్టే పడిపోయాడు. చూస్తే ప్రాణం లేదు, చచ్చిపోయాడు. చుట్టూ గుమిగూడారు. జేబుల్లో నుంచి తీస్తే అతను రైల్వే ఎంప్లాయ్, వయసు 45 సంవత్సరాలు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా పుష్టిగా ఉన్నాడు, మంచి ఎత్తరి, మంచి దేహదారుఢ్యం. కానీ కుప్పలా కూలిపోయాడు చూస్తా ఉండగానే. మొన్న ఈ మధ్య ఒక అతను విజయవాడలోనే వాళ్ళ నాన్నగారి వర్ధంతికి ఏర్పాట్లు అన్నీ చేశాడు. సమాధి కూడా కట్టించాడట. కట్టించి అక్కడ పూలు జల్లొచ్చి ఆ సాయంత్రం ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటారు. 1 గంటకి కాళ్ళు చేతులు కడుక్కొని భార్యని భోజనం పెట్టమని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని రూమ్లో గుమ్మంలో అడుగు పెడతా అట్టకి ముందు పడ్డాడు. పడతంతో అవుట్. ఎంత వయసు? 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. మనిషి యొక్క ఆయుష్ మన చేతుల్లో లేదు. మన ప్రాణాలు ఎప్పుడు ఎగిరిపోతాయో, మన ప్రాణాలు ఎప్పుడు కోల్పోతామో గ్యారంటీ లేదండి, గ్యారంటీ లేదు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడుక్కోవలసిన వరం ఏంటి అని అంటే, ప్రభువా ఆయుష్ను ఇవ్వండి, ఆయుష్ను వరముగా అనుగ్రహించండి, ఆయుష్ను పొడిగించండి. మీరిచ్చిన ఆయుష్, మీరిచ్చిన ఆరోగ్యం, మీ కృపలో మీ సాక్షిగా నేను జీవించడానికి సహాయం చెయ్యండి. ఎక్కడ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఎత్తును బట్టి, సామర్థ్యాన్ని బట్టి, సంపదలను బట్టి గర్వించకూడదు. మనలో గర్వించదగ్గ విషయాలేమీ లేవు. మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, నేతగాని నాడి వంటిది. కాబట్టి మిడిసిపోటుతనం లేకుండా, గర్వానికి చోటివ్వకుండా ప్రతిరోజు ఆయుష్నిమ్మండి, ఆయుష్ను అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి అని మీరు అడుగుతూ ఉంటే ఆయన మీకు మాత్రం సదాకాలం నిలిచే దీర్ఘాయువు దయచెయ్యునుగాక. ఒక చక్కని మాట చదువుకుందాం చూడండి. 91వ కీర్తన 15-16 శరణాలు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఒక భక్తుడు శ్రమలో ఉన్నాడు, దీనస్థితిలో ఉన్నాడు.
అణగారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అల్పుడుగా ఉన్నాడు, అభాగ్యుడిగా ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు, తీవ్రమైన శ్రమల చేత శోధించబడి చేతగాని వాడిగా చరిత్ర పుటల్లో నిలబడ్డాడు. అలాంటి ఒక వ్యక్తట ఆ శ్రమలో, ఆ దీన దశలో, ఆ ప్రతికూల గడియలలో ప్రభు వైపు చూచి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలుపెట్టాడో శ్రమల సంఖ్యల మధ్యలో దేవుడు అతగానికి తోడై ఉన్నాడట. అతను అనుభవిస్తున్న శ్రమల సంఖ్యలన్నీ తెంచాడట. ఆ శ్రమలన్నిటిలో నుంచి అతన్ని విడిపించాడట. అంత మాత్రమే కాకుండా దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచడం ప్రారంభించాడు. దేవుని స్తోత్ర. లోకములో ఒక లోకోక్తి ఏమిటి అంటే, శ్రమలు ఎక్కువైతే ఆయుష్ తగ్గిపోద్ది. వైద్యులు చెప్పే మాటలు, చదువరులు చెప్పే మాటలు, ప్రపంచ మేధావులు చెప్పే మాటలు, సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, శ్రమలు ఎక్కువైనప్పుడు, మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, గుండెల నిండా విచారం అధికమై అలజడి సృష్టిస్తూ అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, అప్పులను బట్టి కావచ్చు, అనారోగ్య సమస్యలను బట్టి కావచ్చు, కుటుంబ సమస్యలను బట్టి కావచ్చు, శత్రు పోరాటాలను బట్టి కావచ్చు, శ్రమలు అధికమైనప్పుడు ఆయుష్ తరిగిపోద్ది, ఆరోగ్యం క్షీణించిపోద్ది, అతడు త్వరగా గోతిలోనికి వెళ్ళిపోతాడు అని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఆత్మీయుడికి, ఒక పరిశుద్ధునికి, ఒక విశ్వాసికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యల సుడిగుండాల మధ్యలో జీవితం కొనసాగించబడుతున్నా, దేవుని సన్నిధిలో అతడు గనక స్థిర మనసుతో, విశ్వాస సంపూర్ణ నిశ్చయతతో దేవుని వైపు చూచి గనక మొర్ర పెడితే ఖచ్చితంగా కఠినమైన శ్రమలన్నిట్లోంచి విడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు బలపరుస్తాడు, ఆ తర్వాత దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్ర. మీకు బైబిల్ తెలిసిన వాళ్ళకి లోతుగా అర్థమవుతుంది, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బైబిల్ చరిత్రలో యోబు భక్తునికి వచ్చినన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఇక ఏ భక్తుడికి వచ్చి ఉండవండి. కానీ ఆ శ్రమల మధ్యలో అతనికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు అని అతడే పలికాడు. కానీ ఆ శ్రమలన్నిటిలో అతడు దేవుని వైపు చూశాడు గనక, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా నిలిచాడు గనక, అతడి ప్రార్థన దేవుడు ఆలకించాడు గనక, ఆ శ్రమలన్నిటిలో నుంచి విడిపించబడిన యోబును గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతడు 140 సంవత్సరాలు బ్రతికి 4 తరాల వారిని కళ్ళారా చూచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 4 తరాలంటే చూడండి, కుమారులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇను మనవళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లోనే ఈ మాటలు చూస్తారు మీరు, ఇంకెక్కడ కనబడవు మీకు. కుమారులు 1 తరం, మనవళ్ళు 2వ తరం, ముని మనవళ్ళు 3వ తరం, ఇను మనవళ్ళు 4వ తరం. 4 తరాల వాళ్ళని చూశాడు. 140 సంవత్సరాల బ్రతికి చరిత్ర సృష్టించాడు. దేవుని స్తోత్ర. నేను శోధించబడిన తర్వాత దేవుడు నన్ను సువర్ణంగా మార్చాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని పిల్లలారా, మీరు ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి శ్రమలలో నలిగిపోతున్నా, కృంగిపోతున్నా అధైర్యపడబాకండి, ప్రభువుని అడగటం మానుకోబాకండి.
ప్రభువా ఆయుష్ను ఇవ్వండి అని ఒక్క వరం అడుగుతున్నానయ్యా. ఆయుష్ను అనుగ్రహించండి, ఆయుష్ అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి అని మీరు అడిగితే చాలు, సదాకాలం నిలిచే దీర్ఘాయువుతో ఒక్కొక్కరిని తృప్తిపరిచి కాపాడునుగాక. మనం దేవుని పిల్లమైన మనం అకాల మరణానికి గురి కాకూడదు. అర్ధాయుష్తో అల్పాయుష్తో తనువు చాలించకూడదు. దేవుడు మనకి అనుగ్రహించిన, దేవుడు మనకు నియమించిన, దేవుడు మనకి నిర్ణయించిన ఆయుష్కాల దినములన్నిట మనం తృప్తిగా జీవించాలి, సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి, భక్తిలో జీవించాలి, ప్రార్థనలో జీవించాలి, పరిశుద్ధతలో జీవించాలి, దేవుని హత్తుకొని బ్రతకాలి, జీవాన్ని కోరుకుంటూ ముందుకి సాగాలి. కాబట్టి మనలో ఎవ్వరికి అకాల మరణం దరిచేరకుండా కాపాడబడాలంటే మన ధనము, మన బలము, మన బలగము, మన మంది, మన మార్బలం మనకి దోహదపడదు. కానీ కేవలం యేసయ్యా ఆయుష్ను వరముగా అనుగ్రహించండి, ఆయుష్ను వరముగా అనుగ్రహించండి. ఎంతమంది అడిగితే వరమీ లేదండి. సొలొమోను అడగకుండానే దీర్ఘాయువు, ఐశ్వర్యం, సొమ్ము, రాజ్యం, జ్ఞానం, ఘనత దయచేశాడు. హిజ్కియా అడిగాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని. దేవుడు చెప్పాడు, 15 సంవత్సరాలు ఆయుష్ను వరముగా అనుగ్రహిస్తున్నాను, నీ రోగాన్ని బాగు చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు జయమిస్తాను, నీకు నెమ్మదిని కలుగజేస్తానని ఎన్నో అభయవాక్కులు అందించాడు, భయములన్నింటిలో నుంచి విడిపించాడు. ఇలా ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా దీర్ఘాయువు, సదాకాలం నిలిచే దీర్ఘాయువు అనే వరాన్ని మనకు ప్రసాదించి ఆయన కృపలో ఆయన సాక్షులుగా ఒక్కొక్కరిని నిలవబెట్టుకొనుగాక. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట. 119వ కీర్తన 56వ శరణం చదువుతారు, గమనించండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. అందరూ స్తోత్రం చెప్తాను, చేతులెత్తి గట్టిగా. కీర్తనకారుడు చెప్తున్నాడు, దావీదు, నీ ఉపదేశమును, నీవు నాకు బోధించిన బోధలన్నింటినీ అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పి నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించవు కదా, ఆ బోధల ప్రకారం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించిన బోధలను అనుసరించి నడుస్తున్నాను. అపోస్తులు బోధించిన బోధ ప్రకారమే నడుచుకొనుచు ఉన్నాను. ఆ ఉపదేశానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నా మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా నేను ప్రవర్తించగలుగుతున్నాను. ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని స్తోత్ర. మీలో చాలామంది వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు, హృదయపూర్వకంగా వినేవాళ్ళు ఉన్నారు, భయభక్తులతో వినేవాళ్ళు ఉన్నారు. వాక్యం బాగుంది, వాక్యం నన్ను దర్శించింది, వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, వాక్యం ద్వారా నేను నూతనపరచబడ్డాను, వాక్యం నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఈరోజు ఒక
చారిత్రాత్మకమైన సందేశం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అని మీలో చాలామంది చెప్తారు. అయితే వాక్యాన్ని మెచ్చుకోవటమో, వాక్యానికి మార్కులు వేయటమో, వాక్యాన్ని గురించి గొప్పగా చెప్పుకోవటమో కాదండి. వాక్యాన్ని విన్న తర్వాత, సంతోషముగా వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, లోపట నాటబడిన ఆత్మ రక్షించబడినట్లు సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఎంతమంది మీలో వాక్యాన్ని అనుసరించి, ఉపదేశాన్ని అనుసరించి, కఠినమైన బోధను అనుసరించి సన్మార్గాలలో నడిపించబడుతున్నారు? నేను బతికితే ఇలాగే బ్రతకాలి, ఎంత నీతిగా, ఎంత పవిత్రంగా, ఎంత రోషంగా, ఎంత పథ్యంగా, ఎంత స్ట్రిక్ట్గా బ్రతకాలి, ఆషామాసిగా, నామకార్థంగా, అందరిలాగా బ్రతకూడదు. నేను బ్రతికితే వాక్యానుసారంగా బ్రతకాలి, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవాలి, ఉపదేశంలోంచి తొలగిపోకుండా బ్రతకాలి. దేవుని వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకి వెలుగుగా ఉండాలి. ఆ వాక్యములో నా జీవితం నడిపించబడాలి. నా బ్రతుకు కాలమంతా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. ఎంతమంది ఈ ఆశ కలిగి ఉన్నారు? ఇలాంటి వరాన్ని ఎప్పుడైనా మీరు కోరుకున్నారా? ఇలాంటి వరాన్ని ఎప్పుడైనా అడిగారా? ఇలాంటి ఎందుకు అడుగుతారు? మాకు బ్లెస్సడ్ మెసేజ్లు కావాలి, ప్రామిస్డ్ మెసేజ్లు కావాలి, ఎంకరేజ్మెంట్ మెసేజ్లు కావాలి, ఎన్కౌంటర్ మెసేజ్లు మాకు వద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఉపదేశానుసారంగా నేను నడుచుకోవాలి, ఉపదేశాన్ని అనుసరించి అవలంబించి యోగ్య ప్రవర్తన కలిగి జీవించాలి, ఇదే నాకు వరము, ఈ వరము చాలు అన్న ఆశ మీలో ఉందా? ఆత్మ సంబంధులు ఈ పరలోక సంబంధమైన వరాన్ని, ఈ పవిత్రమైన వరాన్ని కోరుకోవాలి. ఒక వాక్యాన్ని విన్నాం, ఒక వాక్యాన్ని చదువుతున్నాం, ఒక వాక్యాన్ని ధ్యానించాం, ఒక వాక్యం నిన్ను దర్శించింది, ఒక వాక్యం నిన్ను మేల్కొల్పింది, ఒక వాక్యం నిన్ను హెచ్చరించింది, ఆ ఒక వాక్యం నీ తప్పును తెలియపరిచింది, నీ లోపాలను బహిర్గతం చేసింది. వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, ఈ వాక్యాన్ని అనుసరించి నేను ప్రవర్తించాలి అనుకోవాలి. కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం అట్టగే చెప్తారులేండి. అన్ని వాక్యాలు ఎక్కడ అనుసరిస్తాం? అన్ని వాక్యాలు అనుసరిస్తే సమాజంలో మనం బ్రతకలేమండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భక్తుడు చెప్తున్నాడు, నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఉపదేశం అంటే ఏంటి? ఏ ఉపదేశాన్ని మనం వినాలి? ఏ ఉపదేశాన్ని మనం అనుసరించాలి? ఏ ఉపదేశంతో మనం అలంకరించబడాలి? ఉపదేశం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనే వివరాలు చాలా స్పష్టంగా చెప్తాను. ఉపదేశ సారాంశం ఏదనగా, ఉపదేశ సారాంశం ఏదనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఉపదేశం యొక్క సారాంశం,
ఉపదేశం యొక్క ఉద్దేశం, ఉపదేశములో ఉన్న సారం, సత్తువ, ఆ ప్రోటీన్స్, ఆ బలం, ఆ ఆధిక్యత ఏమిటి అంటే పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడింటిని కలిపి మిక్సీలో వేస్తే వచ్చినటువంటి ప్రేమ మాధుర్యం. దేవునికి స్తోత్ర. ఈ ప్రేమ తత్వం కలిగి నడుచుకోవటమే ఉపదేశం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి ప్రేమ? పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చిందే, మంచి మనస్సాక్షిలో నుంచి వచ్చిందే, నిష్కపటమైన విశ్వాసములో నుంచి జలధారలుగా ప్రవహించిందే. ఆ స్వచ్ఛమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ కలిగి ప్రేమతో నడుచుకోవటమే దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి అనుగ్రహించిన ఉన్నత ఉపదేశం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు బైబిల్ అంతా తెలియకపోయినా పర్లేదు, కానీ 2 అక్షరాల ప్రేమ తెలిస్తే, ప్రేమతో మీరు నిండి ప్రేమను అనుసరించి మీరు జీవించగలిగితే బైబిల్ అంతా తెలిసినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ లేకుండా, ఈ యథార్థత లేకుండా, ఈ దైవ ప్రేమకు గుర్తుగా ఉన్న ఉపదేశాన్ని మీరు అనుసరించి ప్రవర్తించకుండా ఎన్ని భక్తి కార్యక్రమాలు చేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా ఏ ఉపయోగము లేదండి. ఈ ఉపదేశం మనం కలిగినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను చూడండి. సొలొమోను చెప్తున్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉండును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండునుగాక. ఎవరి జీవితంలో ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటారో, ఉపదేశాన్ని అవలంబిస్తూ నడుచుకుంటారో వాళ్ళట సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, భద్రంగా కాపాడబడతారు. కీడు వస్తుందేమోనన్న భయం, నష్టం కలుగుతుందేమోనన్న భయం, మరణం వస్తుందేమోనన్న భయం, ఆపద వస్తుందేమోనన్న భయం, అనారోగ్య సమస్యలు వస్తాయేమోనన్న భయం వీళ్ళలో ఏ కోణాన కనబడదట. వీళ్ళు ఎప్పుడు చూసినా నిర్భయంగా ఉంటారు, నిమ్మలంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు, ధైర్య సాహసాలతో నడిపించబడతారు. ఎప్పుడు చూసినా వీళ్ళ కుటుంబాల్లో సురక్షితంగా, క్షేమంగా, కళకళలాడుతా జీవితకాలం అంతా నెమ్మదిగా బ్రతుకుతారు. దేవుని స్తోత్ర. మరి మీ కుటుంబంలో నెమ్మది ఉందా? మీరు సురక్షితంగా నివసించగలుగుతున్నారా? లేకపోతే భయంతో కృంగిపోతున్నారా? ఎప్పుడు ఏమి అపాయం వస్తుందో, ఆపద వస్తుందో, శోధన వస్తుందో తెలియక తలకిందులైపోతున్నారా? బైబిల్లో సార్దీసు అనే ఒక సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అన్నారు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ సంఘమట జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, సంపాదిస్తున్నాం, సమృద్ధి అనుభవిస్తున్నాం, సాక్షులుగా తేజరెళ్తున్నాం అని చెప్పుకుంటుందంట, కానీ మృతతుల్యమైన అనుభవాలతో నడిపించబడతా ఉందట. అందుకని దేవుడు చెప్తున్నాడు, చావనయున్న మిగిలిన క్రియలను, మిగిలిన వాటిని బలపరుచుకో, బలపరుచుకో. నీవు ఏ ఉపదేశం పొందావో, ఎలాగూ ఉపదేశాన్ని విన్నావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా జరిగించు. లేకపోతే నేను దొంగ వచ్చినట్లుగా వస్తాను, నిన్ను ఉమ్మివేస్తాను అని ఒక భయంకరమైన హెచ్చరిక తెలియపరిచినట్లుగా మనం లేఖనంలో చదువుతాం. ప్రియులారా, మీకు ఉపదేశం బోధించబడుతుంది, మీకు ఉపదేశం వినిపించబడుతుంది. వినుచున్నా
తెలియజేయబడుతున్నా, బోధించబడుతున్నా, ప్రకటించబడుతున్న ఉపదేశాన్ని అంగీకరించండి, అవలంబించండి. ఆ ఉపదేశ మార్గాన్ని తప్పిపోకుండా నడుచుకోండి. అదే వరం నాకు చాలు అని దేవుని సన్నిధిలో కోరుకోండి. ఖచ్చితంగా ఈ ఉపదేశముతో దేవుడు మనలో ఒక్కొక్కరిని అలంకరించి నిత్య మహిమకు సిద్ధపరచునుగాక.